your source for worldwide updates. Special Post Global News starts now. నమస్తే దేశభక్తులకు నమస్తే. వెల్కమ్ టు స్పెషల్ పోస్ట్. ఈరోజు మనం గ్రేట్ ఇండియా నెంబర్ 1 అని ఒక కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నామండి. మీ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశం కోసం దేశభక్తితో మన యూత్లో ఒక ఎంపవర్మెంట్ కోసం నేను స్టార్ట్ చేస్తున్న ప్రోగ్రామ్ ఇది. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. థ్యాంక్ యూ. న్యూ భారత్ ఇది ఒక నినాదం కాదు, ఇది ఒక మన కళ్ళ ముందే రూపుదిద్దుకుంటున్న నిజం. న్యూ భారత్ డిజిటల్, కాన్ఫిడెంట్ అండ్ గ్లోబల్. 1.4 బిలియన్ ప్రజల జనాభా కలిగి ఉండి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. వేగంగా ఎదుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ, ప్రపంచంలోనే అత్యంత యువ జనాభా కలిగిన దేశం. ప్రజెంట్ మనం ఒక స్టార్టప్ దేశం, మనం ఒక స్పేస్ పవర్, మనం ఒక గ్లోబల్ సౌత్కి ఒక గొంతుక. మనం కావాలనుకుంటే వాషింగ్టన్తో చర్చలు చేస్తాం, మాస్కోతో వ్యాపారం చేస్తాం, చైనాతో పోటీ పడతాం, టోక్యోతో కలిసి నిర్మాణం చేస్తాం, ఇంకా వెస్ట్ ఆసియాకు మామిడి పండ్లు పంపే సమయం కూడా మనకుంటుంది. కొత్త భారత్ ప్రపంచం ముందు టేబుల్ దగ్గర చోటు అడగదు, మనమే టేబుల్ నిర్మించి ప్రపంచాన్ని ఆహ్వానిస్తాం. ఇవన్నీ కేవలం మాటలు కాదు, ఇవి సంఖ్యల్లో కనిపించే నిజాలు. గత త్రైమాసికంలో మన దేశ జీడిపి 7.8% పెరిగింది. అదే సమయంలో అమెరికా మందగమనాన్ని ఎదుర్కొంటోంది. మీరు పిచ్ రిపోర్ట్ కన్నా గమనిస్తే యూరప్ రీసెషన్కి అంచున ఉంది, చైనా అప్పుల భారంతో ఇబ్బంది పడుతోంది, కానీ భారత్ ముందుకు పరుగులు తీస్తోంది. గత నెల యూపీఐ 30 ట్రిలియన్ ట్రాన్సాక్షన్స్ని దాటిందని మీకు తెలుసా? ఇది ప్రపంచ రికార్డ్ కూడా. ఇంకా మనం ఇక్కడే ఆగడం లేదు. భారత్ ప్రపంచంలోనే ప్రస్తుతం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 2027 నాటికి 3వ స్థానానికి చేరే దిశలో నడుస్తుంది. అమెరికా, చైనా తర్వాత మన కథ కేవలం దేశ పరిమాణం గురించి మాత్రమే కాదు, ఇది మన దేశం స్కేల్, స్కోప్, స్పీడ్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతోంది. మన స్పేస్ మిషన్ చంద్రుడి దక్షిణ ధృవాన్ని చేరుతోంది. మన స్టార్టప్స్ బిలియన్ల విలువ పెరుగుతున్నాయి. మన దేశంలో 100కి పైగా యూనికార్న్స్ ఉన్నాయి. ఇంకా డయాస్పోరా అంటే విదేశాల్లో ఉన్న భారతీయులు పంపిన డబ్బు గత సంవత్సరం $135 బిలియన్ దాటిందనమాట. ఇది ప్రపంచంలోనే ఎక్కువ స్థాయి అన్నమాట. ఇదే మన న్యూ భారత్. ఒకప్పుడు వెనుకబడిన దేశంగా భావించిన భారత్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన కేంద్రంగా మారింది. మరి న్యూ భారత్ని నడిపేదేంటి? అవి 5 అంశాలు. అవేంటో చూద్దాం. మొదటిది డెమోగ్రఫీ. మన జనాభాలో సగం మంది 30 ఏళ్ల లోపు యువకులున్నారు. అంటే మన యూత్ జనరేషన్ దాదాపు 64% అన్నమాట. అయితే వీరు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ సమయం గడుపుతారు. మొదటి నెలలోనే ప్రమోషన్ కావాలని కోరుకుంటారు. కానీ వారు ఆశావహులు, ఎవ్వరికి భయపడరు కూడా. వ్యాపార ఆలోచనలతో ఉంటారు, ఏదో సాధించాలని తపన పడతారు. ఇదే మనకున్న బలం. రెండవది ప్రజాస్వామ్యం. ప్రపంచం అధికారం వైపు వెళ్తున్న సమయంలో భారత్ ప్రత్యేక స్థానంలో నిలుస్తోంది. మన భారతీయులు గందరగోళంగా ఉంటారు, వాదిస్తారు, విభేదిస్తారు, నిరసనలు కూడా చేస్తారు, ఓటు వేస్తారు, కానీ మళ్ళీ ముందుకు సాగుతారు. మన దేశంలో ఎప్పుడు శాంతియుతంగానే అధికార మార్పు అనేది జరిగింది. కొన్నిసార్లు ప్రజాస్వామ్యం మన వేగాన్ని తగ్గిస్తున్నట్లు అనిపిస్తుంది, కానీ అదే మన రక్షణ, అదే మన స్వరూపం. 1.4 బిలియన్ ప్రజల జనాభా ఉన్న గందరగోళమైన కుటుంబం మనది. మూడవది వైవిధ్యం. 22 అధికారిక భాషలు, వందలాది మాండలికాలు, వివిధ మతాలు. భారత్ ఒక పెద్ద మెల్టింగ్ పాట్ కాదు, ఇది ఒక పెద్ద భోజన థాలి లాంటిది. ప్రతి వంటకం తన రుచిని కాపాడుకుంటూ కలిసి ఒక భోజనంగా మారుతుందన్నమాట. నాలుగవది డిజిటల్ శక్తి. ఆధార్ నుంచి యూపీఐ వరకు భారత్ పెద్ద స్థాయిలో డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మిస్తుంది. టెక్నాలజీ ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలకు సేవలు అందించగలమని నిరూపించింది. ఐదవది ప్రవాస భారతీయులు. ప్రపంచ వ్యాప్తంగా 35 మిలియన్ మంది పాలసీ మేకర్లు, సిఈఓలు, డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారవేత్తలు ఉన్నారు. వారు భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్లు. ఎలాంటి పిఆర్ ఏజెన్సీ వారిని మించలేదు. జనాభా, ప్రజాస్వామ్యం, వైవిధ్యం, డిజిటల్ శక్తి, ప్రవాసులు, ఈ 5 కలిస్తే మనకు ఒక గ్లోబల్ పవర్గా ఎదిగే దేశం కనిపిస్తుంది. అదే మన న్యూ భారత్. కేవలం మార్కెట్ కాదు, నియమాలను రూపొందించే దేశం మనది. కేవలం మనం ఒక గొంతుక కాదు, అజెండా సెట్ చేసే దేశం మనది. కానీ మనం ఒంటరిగా ఉండడం లేదు. మనం మన సరిహద్దుల బయట ప్రపంచాన్ని కూడా చూడాలి. ప్రపంచం వేగంగా, అనిశ్చితంగా, గందరగోళంగా మారుతోంది.
అమెరికా ఆధిపత్యం తగ్గుతోంది, చైనా ఎదుగుదల సవాళ్లను ఎదుర్కొంటోంది, యూరప్ ప్రాముఖ్యత కోల్పోతుంది, రష్యా దూకుడుగా వ్యవహరిస్తోంది, వెస్ట్ ఆసియా ప్రమాదకరంగా మారింది, ఆఫ్రికా ప్రపంచం నుంచి ఎక్కువ ఆకర్షించాలని కోరుకుంటోంది, లాటిన్ అమెరికా భాగస్వామ్యాలను చూస్తోంది, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన సంస్థలు పాతబడిపోతున్నాయి, ప్రపంచ వాణిజ్య సంస్థ బలహీనంగా ఉంది, IMF, వరల్డ్ బ్యాంక్ విశ్వసనీయతపై ప్రశ్నలు నెలకొంటున్నాయి, టెక్నాలజీ శక్తి సమీకరణాలను మార్చుతోంది, AI, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ ఇవి మన భవిష్యత్ శక్తులు. అయితే మన వాతావరణంలో వచ్చే మార్పులు ఈ సరిహద్దులను గౌరవించవు. ఇది కొత్త సమస్యలను, ఘర్షణలను, వలసలను తెస్తోంది. ప్రపంచంలో జాతీయత పెరుగుతోంది, గ్లోబలైజేషన్ భావన తగ్గి వ్యూహాత్మక దేశభక్తి పెరుగుతోంది. ఇది స్థిరమైన ప్రపంచ వ్యవస్థ కాదు, మార్పుల్లో ఉన్న ప్రపంచం. ఇక్కడ భారత్కు అవకాశం మాత్రమే కాదు, బాధ్యత కూడా ఉంది. మనమే ప్రపంచానికి ఒక ఆకారం ఇవ్వాలి. దానికి మన దేశీయ విధానాలు బలంగా ఉండాలి, విదేశాంగ విధానం ధైర్యంగా, చురుగ్గా ఉండాలి. భారత్ ఇప్పుడు మల్టీ అలైన్మెంట్ను అనుసరిస్తోంది. మనం అందరితో కలిసి పనిచేస్తాం, కానీ ఎవ్వరిపైన ఆధారపడం. మన ముఖ్య లక్ష్యం మన జాతీయ ప్రయోజనం. ఇదంతా మోదీతోనే సాధ్యం. జై భారత్, జై హింద్, భారత్ మాతాకి జై.